ఓడరా నువ్వు ఇంట్లోకి వెళ్ళి పారిపోయి వచ్చావా? కాదు అనరా వస్తాం. చెప్పు నీ కదా. ఏమైందా నా పొద్దు పొద్దు ఇండియాలో? ఏం లేరా మీ వదినకు ఒక చిన్న వార్నింగ్ ఇచ్చిన. ఏమైందన్నా నీ కళ్ళు వచ్చి మన ఎడిషనల్ కనిపిస్తున్నాయి. నీకేం తెలుసురా ప్రేమ అనురాగాలు బంధాలంటే? అనాథ నా కొడుక. అన్నా నీకు నాకు పెద్ద తేడా ఏం లేదన్నా. మీ అమ్మ నాన్న నువ్వు ఓల్డేజ్ హోమ్లో వదిలేసి నువ్వు అనాథాయినో, మా అమ్మ నాన్న నన్ను వదిలేసి అనాథాయినా. ఆడుకొని జాలేరా పద అలసిపోతావు చాలు. సార్ ఒకసారి ఇలాగ రండి సార్. చెప్పండి సార్, ఎందుకు సార్ ఒక్క పిల్లని పైన అంత ప్రేమ అవసరం? వాడు ఏ క్షణమైనా చనిపోవచ్చు. వాడి హార్ట్లో ప్రాబ్లం ఉంది. వాడు ఎక్కువ సంతోషం వచ్చినా బాధ వచ్చినా వాడు చనిపోతాడు. ప్రేమ లేని చోటైనా బతకొచ్చు కానీ జాలి ఉన్న చోటైతే అస్సలు బతకలేను నేను. సరే మరి నాకు పనికి టైం అయింది, నేను వెళ్తున్నా. తమ్ముడు టిఫిన్ తింటావా? వద్దను. తింతమ్ముడు ఆకలి అవుతున్నట్టుంది. ఏమన్నా పని ఉంటే చెప్పన్నా, పని చేసినాక తింటా. తింతమ్ముడు తిన్నాక పని చెప్తా. తిన్నాక పని చేస్తే అడుక్కున్నట్టుంటుంది అన్న, పని చేసినాక తింటే సంపాదించుకుంటున్నట్టుంది. నువ్వు తింటే తినలేకపోతలేదురా. కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్, తీయగుంట కడదాకా మొదలవు గనక. కష్టాలెందుకు బరువుకుంటాయ్, తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవు గనక. ఎదురేలేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక. చూద్దామంటూ నీ తడాకా వచ్చింది ఇబ్బంది, నువ్వున్న ఇంటి కనపడాకా. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు, ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండా గెలిచిన. అన్న ర్యాపిడో బుక్ చేసింది మీరేనా? లే ఉబ్బర్ పవన్ మీరేనా? ఓటీపీ చెప్పనా? అన్న లొకేషన్ వచ్చింది. నా దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ, ఇప్పుడు ఏం లేవు. నా దోస్తులు లేరు, బంధువులు లేరు. అమ్మా.
ఏమైందన్నా ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదన్నా, నాకు ఇవ్వలేదు ఆ మాట్లాడడానికి. నాలో నేనే ఊహించుకొని మాట్లాడుతున్నా. మన ఇచ్చిన అవును, నేను ఈడెందుకున్నా? ఏమిటైనా రాత్రి ఎవరో బండి మీద వడ్లేసి పోయిరన్నా, కింద పడిపోతే తీసుకొచ్చి పని పెట్టినా. అవును, అసలు నీ పేరేందన్నా? నా పేరు నా పేరు నా పేరు నా పేరు నేను అడిగేది నీ పేరేంది? అన్న 12 సంవత్సరాల నుంచి ఈయనే ఉంటున్నా కానా. అందరూ రారా పోరా అన్నదాన్ని పిలుస్తారు కానా. నీకు నచ్చినట్టు నువ్వు విలువ అన్నా. సరే, నేను ఫ్రెండ్ అని పిలుస్తా. పని వచ్చిందాడు. అన్నా నా ఏమైందన్నా, పైసలు ఎందుకు అట్లా వాడేస్తున్నావు? నీకు అంటే రేపు అనే ఆశ బాధ్యతలు ఉన్నాయన్నా. నాకు అలాంటివి ఏం లేవు అన్నా. రోడ్డు మీద మస్తు మంది తిండి తినే వాళ్ళు ఉంటారు అన్న, అలాగే కొన్ని పైసలు ఇస్తే అయిపోతాయి, ఎందుకు వాడేస్తున్నావు ఇట్లా? నేను కష్టపడి సంపాదించిన డబ్బులన్నా వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తా? వాళ్ళని అలా కష్టపడాలన్నా. అవే పైసలు పెట్టుకుంటా ఈరోజు డ్యూటీకి పోకుండా ఉండే అయిపోతాయి కదా ఫ్రెండ్. ఇక సుఖాన్ని కోరుకుంటే రేపు కష్టానికి వెళ్ళలేమన్నా. సరే నాకు పని టైం అయితే నేను వెళ్తున్నా. ఫ్రెండ్ ఫ్రెండ్ లేవు. తిన్నావా ఫ్రెండ్? తిన్నా. సరే, ఇంకేంటి మళ్ళా? నువ్వు పోతే వండుకుంటా. హైదరాబాద్లో ఎంత జల్దీ వండుకుంటారా? నడు లేవు, నేను చూపిస్తా హైదరాబాద్ అంటే ఏందో. నడు, చెప్పులు వేసుకో. దానికి ఇప్పుడు నైట్ లైఫ్ ఏందో చూపిస్తా నేను. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు ఎవరు పడతారు ఫ్రెండ్? నా ముఖం ఎవరు వేసా? నేను పని చేస్తాను కుట్టాల్సిన పడుతున్నతో. ఇంకో ఇదే ట్యాంక్ బండ్, ఓ అది సెక్రటరేట్, ఓ డిఆర్బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ మొన్ననే పడ్డది. ఇవాడ బుద్ధుడు మస్తు ఫేమస్ ఇది మన హైదరాబాద్ లో. సరే కానీ వీళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్? ఇది బర్త్డే సెలబ్రేషన్. నీ బర్త్డే ఎప్పుడు? అవును, నా బర్త్డే నాకే తెలియదు ఫ్రెండ్. తెలియదా ఫ్రెండ్? సరే, ఈ రోజే నీ బర్త్డే, కేక్ కోపితా. పట్టుకో పట్టుకో పోయి. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ చుడవాళ్ళు మస్తు ఫేమస్ మన అక్కడ హైదరాబాద్లో. అరే, ఐస్ క్రీమ్ తింటావా? వద్దా అన్న, 2 కోన్ ఐస్ క్రీమ్ లేనా? మంచిగా భయపు తెలియట రా, ఏం మాట్లాడుతున్నారా నాడు? అందుకే అంటే నా పొరలేదు నావే చేసి తను తింటారు. ఫ్రెండ్ ఏమైంది? నేను ఒకటి అడుగుతా. అడుగు. నీకు నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయాలనిపించింది? ఇప్పటిదాకా నువ్వు బిల్లు కట్టినావు కదా, నా లైఫ్ లో ఆ మూమెంట్ ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నా చుట్టుపక్కల ఫ్రెండ్షిప్ మొత్తము నన్ను వాడుకొని వదిలేసిన వాళ్ళే ఉన్నాయి. అందుకనే నీతో ఫ్రెండ్షిప్ చేసిన. ఇది చేయడానికి చాలు. నా కోసం ఒకరు ఎడవాలనుకున్నా. ఇప్పుడు చనిపోయినా సంతోషంగా చనిపోతాయి. ఎందుకంటే నువ్వు ఎడుసాను ఒక నమ్మకం వచ్చింది. ఏమైనా ఎందుకు అవుతున్నావు? నిన్ను ట్యాంక్ బండ్ ఒక పిల్ల కొట్టింది, ఎట్లా కొట్టింది?